నమస్కారం. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిరో అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే మళ్ళా గదే అర్ధరాత్రి అరెస్టులు తప్ప ఇంకొకటి మిగిలలేదు. ఏమి మారనంటే ఒక రంగు పోయి 3 రంగుల జెండా వచ్చాను, కానీ రైతుల బతుకుల లోపల మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. నిజంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంటే ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని, ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి, పాత టీఆర్ఎస్ పాలకులు ఏ తప్పులు చేసిరో, నేను గజ్వేల్కు ముఖ్యమంత్రిని, నేను సిద్దిపేటకు మంత్రిని, నేను సిరిసిల్లకు మంత్రినని ఈయన కొడంగల్కి తీసుకుపోయి కూడా పెట్టి, ఆయన గజ్వేల్కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్కి కూడా పెట్టుకున్నాడు. ఆయన మల్లన్న సాగర్ గట్టి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి ఈయన రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందుకని టీఆర్ఎస్ పాలనైనా కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారినారు, కానీ రైతుల బతుకులు మారలేదు. ఆ రోజు మిర్చి అమ్ముకుంటామని పోతే ఖమ్మం మిర్చి యార్డ్ లోపల రైతులను అరెస్ట్ చేసి బేడీలేస్తారా అని రంకెలేసిన రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ లో అర్ధరాత్రి పూట ఊర్లను ఖాళీ చేపిస్తుంటే వచ్చి 48 గంటలు అక్కడ నిరాహార దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లగిచర్ల సంఘటన తర్వాత రాత్రిపూట అరెస్టులు ఎందుకు కొనసాగిస్తారో చెప్పాలి. తప్పు చేసినోడు నరేందర్ రెడ్డి, కేటీఆర్, ఎల్లయ్యనా, మల్లయ్యనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అరెస్ట్ చేయాలి. కానీ దానికి ముందుగానే మీడియాకు లీకులు ఇచ్చి రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఈ ఎపిసోడ్లు నడిపించడం మానుకొని ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. కంపెనీలు అడుగుతా ఉన్నాయి, పెద్ద పెద్ద కెమికల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, అన్ని కంపెనీలు ఒకే చోట పెడతాం, గతంలో ఎక్వైర్ చేసినటువంటి భూముల్ని మాకు కేటాయించమని. దాని మీద స్పందన లేదు. రాష్ట్రంలో పాలన పడికేసి ప్రజలు అవస్థలు పడుతుంటే, వడ్ల కొనుగోలు జరగకుండా, వడ్లకి లారీలు రాకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక ఆయన పోయి బొంబాయిలో తిడతాడు, ఒక ఆయన పోయి ఢిల్లీలో తిడతాడు. ఇద్దరు పోయి చెర్లపల్లిలో ఉండాల్సిన వాళ్ళే, ఒకడు ఉండొచ్చిండు, ఇంకోటి ఉండాల్సినోడు రేపో మాపు. ఇంతకు మించి పెద్ద తేడా ఏం లేనట్టే కనబడతా ఉంది. అందుకని అటు మేమే రాబోతాం, మేమే చేస్తున్నామని చెప్పుకునే ఇద్దరికి కూడా నేను చెప్పే సూచన ఒకటి, ముందు ఇప్పుడు నడుస్తున్న దాన్ని కాపాడుండ్రి, ఇప్పుడున్న రైతన్నల్ని ఆదుకోండి. మూసీ పేరిట, హైడ్రా పేరిట వడ్ల కొనుగోలు జరపక, సన్న వడ్లు కొనుగోలు చేయక రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నువ్వు చేసేదేం లేదు, ఢిల్లీలో పోయి ఆయన చేసేదేం లేదు. ఇద్దరు వచ్చి ప్రజల కోసం గల్లీలో పనిచేయాలని చెప్పి ఆ 2 పార్టీల నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను హితవు చెప్పదలుచుకున్నాను.